తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. దర్శక దిగ్గజం భారతీ రాజా కన్నుమూత, విషాదంలో సినీ ప్రపంచం. సీఎం విజయ్ భావోద్వేగ నివాళి. ప్రధాని మోదీకి హాలీవుడ్ గాయని అభినందనలు. చారిత్రక మైలురాయిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశం. ప్రధాని మోదీ సేవలకు కేంద్ర మంత్రివర్గం ప్రశంసలు. 4399 రోజుల పాలనపై ప్రత్యేక తీర్మానం. అశ్విని వైష్ణవ్ వెల్లడి. సీఎం రేవంత్ చేతుల మీదుగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభం. ఎఫ్సిడిఏ ప్రధాన కార్యాలయానికి శ్రీకారం. మహిళల సాధికారతపై సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తీసుకువస్తాం. 90 రోజుల్లో హామీల అమలుకు మంత్రి నారా లోకేష్ భరోసా. విశాఖ ఉక్కు ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై రాజకీయ దుమారం. బీజేపీని లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ మంత్రులు. మల్కాజ్గిరిలో దారుణం. అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త. తీవ్ర కలకలం. మహిళల భద్రతపై కవిత ఆందోళన. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ విమర్శలు. ప్రభుత్వ పాఠశాలలకు బండి సంజయ్ పిలుపు. స్వచ్ఛ పాఠశాల ఉద్యమంలో భాగంగా పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ విజ్ఞప్తి. పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా అనారోగ్యంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని, మానవ సంబంధాల స్వచ్ఛతను సహజంగా వెండితెరపై ఆవిష్కరించి భారతీయ చిత్రసీమలో చెరగని ముద్ర వేశారు. 16 ఏళ్ల వయసు, సీతాకోక చిలుక వంటి చిత్రాలతో కొత్త ధోరణికి నాంది పలికిన ఆయన ఎందరో నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన పార్థివ దేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటుడు కమల్ హాసన్ నివాళులర్పిస్తూ తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు. విజయ్ కుటుంబంతో భారతీ రాజాకు దశాబ్దాల అనుబంధం ఉండగా వారి ఆత్మీయ స్నేహం చివరి వరకు కొనసాగింది. భారతీ రాజా మరణంతో భారతీయ చిత్రసీమ ఓ అపూర్వ సృజనశీలిని కోల్పోయింది. ప్రజల తీర్పుతో వరుసగా 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నికైన ప్రధానుల్లో అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రివర్గం ఘనంగా అభినందనలు తెలిపింది. ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం మంత్రివర్గ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో ఆయన నాయకత్వాన్ని, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇక ఇదే సందర్భంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల రోమ్లో మోదీని కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇరు దేశాల భవిష్యత్ సహకారానికి బాటలు వేసే ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిసి ప్రారంభించామని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రముఖ హాలీవుడ్ గాయని మేరీ మిల్బెన్ కూడా మోదీ నాయకత్వం 140 కోట్ల భారతీయుల ఐక్యత, అభివృద్ధి సంకల్పానికి ప్రతీక అని చెప్పారు. దేశాన్ని పురోగతి పదంలో నడిపించడానికి ఆయన దూరదృష్టి కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ 3 సార్లు ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా 4399 రోజులు దేశానికి సేవలందిస్తూ స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా కొత్త రికార్డు సృష్టించారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తీర్మానం ఆమోదించి ఆయన నాయకత్వాన్ని అభినందించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ యువతను దేశానికి అతిపెద్ద శక్తిగా భావించిన ప్రధాని నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ఇండియా, ఆవిష్కరణలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, వ్యవస్థాపకత, ఫిట్నెస్ వంటి రంగాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అలాగే మహిళల సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి గత 12 ఏళ్లలో కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రాధాన్యం ఇస్తుందని, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురైనా అన్నదాతలు ఇబ్బందులు పడకుండా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్తు అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. 6 నెలలలోపే నిర్మాణం పూర్తి చేసిన ఈ గ్రీన్ కాన్సెప్ట్ భవనం నుంచే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్టుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను సింగపూర్కు చెందిన DP ఆర్కిటెక్ట్ సంస్థకు అప్పగిస్తూ సీఎం అధికారికంగా వర్క్ ఆర్డర్ జారీ చేశారు. తొలి దశలో 30,000 ఎకరాల అభివృద్ధి జోన్పై దృష్టి సారించగా అందులో 13,000 ఎకరాలను ప్రాధాన్య అభివృద్ధి ప్రాంతంగా గుర్తించారు. లైఫ్ సైన్సెస్, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్ వాహనాలు, డేటా సెంటర్లు, హెల్త్ సిటీ, విద్యా కేంద్రాలు, ఆధునిక నివాస ప్రాంతాలతో పాటు సుమారు 15,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ
దేశంలోనే తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ అభివృద్ధికి పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోమని ఆయన స్పష్టం చేశారు. మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను ప్రస్తుతం 67 లక్షల నుంచి 1 కోటి దాకా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, దీనివల్ల మహిళలకు మొత్తం 10,700 కోట్ల మేర ఆదా అయిందన్నారు. 4,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రుణ బకాయిలను తమ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. తాజాగా 500 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. మహిళా సమాఖ్యలకు 553 అద్దె బస్సుల ఛార్జీల కింద 20.34 కోట్ల చెక్కును అందజేసినట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు 60,000 కోట్ల రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేస్తామని, 3,000 బస్సులకు మహిళలను యజమానులుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. హైటెక్ సిటీలో 1,000 కోట్ల విలువైన స్థలంలో 106 విక్రయ స్టాళ్లు ఏర్పాటు చేశామని, ఐకేబీ కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు 159 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. వచ్చే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో 33% మహిళలకు ప్రాధాన్యం కల్పించే దిశగా ముందుకు సాగుతున్నట్టు సీఎం స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ ఉక్కును 2 సార్లు కాపాడిన చరిత్ర తమదేనని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించిన లోకేష్ స్టీల్ ప్లాంట్ ను బలహీనపరిచి అక్కడ భూముల కోసం ప్రయత్నించారంటూ ఆరోపించారు. బాధితులను పరామర్శించడం తప్పు కాదని, అయితే కార్మికుల మనోభావాలను దెబ్బతీసిన అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేరుగా 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లి విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించారు. అనంతరం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. ఆమెకు సంబంధించి న్యాయస్థానంలో దాఖలైన ఓ పిటిషన్పై సమన్లు జారీ అయిన విషయాన్ని నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదనే కారణంతో ఎన్నికల సంఘం నామినేషన్ను తిరస్కరించినట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని తెలంగాణ మంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణిస్తూ సాంకేతిక కారణాల పేరుతో ప్రతిపక్షాలను ఎన్నికల బరిలో నుంచి తప్పించడం సరికాదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నామినేషన్ తిరస్కరణ అప్రజాస్వామికమని ఆరోపిస్తూ ముందస్తు నోటీసులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే చర్య. అయినప్పటికీ రాజ్యాంగబద్ధ సంస్థలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం అంటూ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరిలో భార్యపై అనుమానంతో భర్త తుపాకీతో కాల్చి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు అరుణ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం ఆమె సొంత చెల్లెలు నిషారాణిని 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతుండగా మాట్లాడుకుందామని పిలిచి మరో వ్యక్తి సహాయంతో నిషారాణిని కాల్చి చంపినట్టు వెల్లడించారు. రివాల్వర్ అక్రమంగా కలిగి ఉన్న కేసులో గతంలో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన అరుణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రాణహాని ఉందని కోడలిని ఇంటికి పంపించినప్పటికీ పిలిపించి మరీ హత్య చేశారని నిందితుడి తల్లి ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతలు గాడి తప్పాయని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దాడి, ఆమెను భవనం పై అంతస్తు నుంచి తోసివేసి హత్యాయత్నం చేయడం కలిచివేసే ఘటన అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మహిళలు, బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. నిందితుడిపై వేగంగా దర్యాప్తు పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే మల్కాజ్గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటనను ప్రస్తావిస్తూ గతంలోనే నిందితుడిపై చర్య తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి చేశారు. జూన్ 15వ తేదీ నుంచి బడులు ప్రారంభమవుతున్నందున పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. కరీంనగర్లో ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే లక్ష్యంతో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. పాఠశాలల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, యువత, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇవే వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.